నమస్తే. ఒక ఉద్యమ శిఖరం నేలకొరిగింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిన్న రాత్రి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులతో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత నెల రోజులుగా కూడా ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి 8:30-9 గంటల ప్రాంతంలో ఆయన మరణించారని చెప్పి కూడా ఆయన కుమారుడు గిరిబాబు మీడియాకు తెలియజేశారు. ఆయన పార్థివ దేహాన్ని నిన్న రాత్రి ఆయన స్వగ్రామమైనటువంటి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కిర్లంపూడిలో ఆయన పార్థివ దేహాన్ని ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు, బంధువులు, అదేవిధంగా వివిధ పార్టీల నేతలకు అంటే పార్థివ దేహాన్ని చూసేందుకు కూడా అభిమానుల సందర్శనార్థం కిర్లంపూడిలో తన నివాసంలో ముద్రగడ పద్మనాభం భౌతిక దేహాన్ని అక్కడ ఉంచడం జరిగింది. సో ఇక ముద్రగడ పద్మనాభం కాపుల రిజర్వేషన్ల కోసం, అదేవిధంగా కాపుల హక్కుల కోసం సుదీర్ఘంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. కాపుల రిజర్వేషన్ల కోసం దాదాపు 7 సార్లు ఆయన దీక్షలు చేసినటువంటి సందర్భాలున్నాయి. రాజకీయ నాయకుడిగా కంటే ఆయన కాపు నేతగానే ఎక్కువగా ఆయన అంటే పొందడం జరిగింది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో వంగవీటి రంగ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి నేతగా ముద్రగడ పద్మనాభాన్ని చెబుతూ ఉంటారు. అయితే ఆయన రాజకీయ జీవితం కూడా దాదాపు 50 ఏళ్ల పైబడి రాజకీయాలను ఆయన చేసినటువంటి అనుభవం ఆయన సొంతం. ఒక రకంగా కాపు సామాజిక వర్గానికి ఇది పెద్ద లోటుగానే మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా గత కొంతకాలంగా ఆయన గత నెల రోజులుగా కూడా తీవ్ర అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యం కనిపించింది. ఆయన స్వగృహంలోనే ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఆయన పొలిటికల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన 78లో తొలిసారిగా జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 83, 85, 87లో కూడా ఆయన 3 సార్లు మరోమారు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తం 4 సార్లు ఆయన రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతోపాటు 1999లో ఆయన ఎంపీగా రాజకీయ జీవితాన్ని ఎంపీగా ఆయన కాకినాడ ఎంపీగా ఆయన గెలుపొందారు. మొత్తం మీద దాదాపు 50 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయంలో ఒక 83లో, అదేవిధంగా 85లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో చెన్నారెడ్డి హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. చివరిగా 2009 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కోరిక మేరకు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే అప్పుడు ఓడిపోయినటువంటి సందర్భం. 2014 తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పూర్తిగా ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించారు. పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. కేవలం కాపు సామాజిక వర్గం సంబంధించి రిజర్వేషన్లు, అదేవిధంగా రాజ్యాంగపరంగా వాళ్ళకు రావాల్సినటువంటి హక్కుల కోసం ముద్రగడ పద్మనాభం పోరాటం చేశారు. సో అందులో భాగంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు కలుపుకోబోయారు. సో ఈరోజు ఆయన మృతికి సంబంధించి వైసీపీ అధినేత జగన్ నుంచి మొదలుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు తెలంగాణ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు, కేటీఆర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు అనేక మంది రాజకీయ నేతలు, అదేవిధంగా అనేక మంది సన్నిహితులు కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ప్రాంతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా వివాద రహితుడిగా, సౌమ్యుడిగా ఆయనకు పేరుంది. ఎవరితోని కూడా ఆయన గొడవలు పెట్టుకున్నటువంటి సందర్భాలు లేవు అని చెప్పుకోవచ్చు. 2016లో కాపు ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నటువంటి సమయంలో తుని అంటే కిర్లంపూడిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తుని రైలు ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత చంద్రబాబు సర్కార్ ఆయనపై కొంత ఉక్కుపాదం మోపినటువంటి పరిస్థితులు, తునిలో ఆగి ఉన్నటువంటి ట్రైన్ను గుర్తు తెలియని దుండగులు రైలును కాల్చేయడంతో ఆయనకు రాజకీయ జీవితంలో ఒక మచ్చగా మిగిలినటువంటి పరిస్థితి. చివరి శ్వాస వరకు కూడా ఆయన కాపుల హక్కుల కోసమే పోరాడారు. ఈరోజు ఉదయమే ఆయన పార్థివ దేహాన్ని కిర్లంపూడికి నివాసానికి అభిమానుల సందర్శనార్థం తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్ చూడవచ్చు. కిర్లంపూడి నివాసం వద్ద, ముద్రగడ నివాసం వద్ద ఆయన పార్థివ దేహానికి అధిక సంఖ్యలో ఆయన అనుచరులు, బంధువులు, అదేవిధంగా సన్నిహితులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా హాజరవుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యాలు కిర్లంపూడిలో ఉన్నటువంటి ఆయన నివాసం దగ్గర ఉన్నటువంటి అభిమానులు సందర్శనార్థం ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా భౌతిక ఉంచనున్నారు. ఆయన నివాసంలోనే అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చేరినారు. మధ్యాహ్నం 1:30 తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన
కిర్లంపూడికి చేరుకొని అక్కడ ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు. వేలాది సంఖ్యలో కిర్లంపూడికి జనం అంటే తరలి వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. తమ అభిమాన నేత ఇక లేరన్న వార్త కాపు సామాజిక వర్గంతో పాటు ముఖ్యంగా ఎవరైతే ఆయన అనుచరగంలో ఉందో వారితో పాటు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్థివ దేహాన్ని ఉదయం తీసుకొచ్చిన తర్వాత ఆయనకు నివాళులర్పించే క్రమంలో ఇక్కడ వారి నివాసంలోనే ఏర్పాటు చేశారు. ముద్రగడ పద్మనాభానికి 2 కుమారులు, అదేవిధంగా ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె ప్రస్తుతం ఆయనతో విభేదాల నేపథ్యంలో వేరుగా ఉంటున్నారు. గిరిబాబు ప్రస్తుతం ఆయన బాగోగులు మొత్తం చూసుకుంటున్నారు. గత నెల రోజులుగా కూడా హైదరాబాద్లో ఆరోగ్యం సంబంధించి ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గిరిబాబుతో ఫోన్లో మాట్లాడినట్టు కూడా ఆయన ఇటీవల పద్మనాభం కుమారుడు ఆయన చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం 2024 ఎన్నికలకు ముందు, సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరారు. 2014 నుంచి 26 వరకు ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సో 2024లో ఆయన రాజకీయాలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. సో ఈరోజు మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి భీమవరం టూర్ తర్వాత నేరుగా కిర్లంపూడిలోని ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఇక 2024 ఎన్నికల విషయానికి వస్తే ఆయన అంటే 2024 ఎన్నికల్లో పిఠాపురం ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కనుక ఓడించకపోతే తన పేరును మార్చుకుంటానని కూడా సవాలు విసిరారు. ముద్రగడ పద్మనాభం బదులు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని కూడా మార్చుకుంటానని చెప్పారు. రాజకీయాల్లో ప్రతి సవాళ్ళు సహజం, ప్రతి విమర్శలు అదేవిధంగా ఛాలెంజ్లు కూడా సహజమే. కానీ పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆయన పేరును ముద్రగడ పద్మనాభం బదులు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఆయన మార్చుకున్నారు. అది ఆయనకున్నటువంటి కమిట్మెంట్ అని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఉన్నటువంటి విషయంలో ఏ రాజకీయ నాయకుడైనా సవాళ్ళు అదేవిధంగా ఛాలెంజ్లకు ఎవరు కూడా అంటే తర్వాత సవాలు విసిరిన తర్వాత ఓడిపోతే ఎవరు కట్టుబడి ఉండరు. కానీ ఆయన కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. ప్రభుత్వం ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి అని కూడా గెజిట్ కూడా విడుదల చేసినటువంటి సందర్భం చూసాం. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఒక రాజకీయ శిఖరం నెలకొరిగింది అని చెప్పుకోవచ్చు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కాపు సామాజిక వర్గంలో అత్యంత బలమైన నేతగా వంగవీటి రంగా తర్వాత ముద్రగడ పద్మనాభం చూడవచ్చు. ఆ కుటుంబం పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోయింది. 73 ఏళ్ల వయసు ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం ఇక ఆయన అంతిమయాత్ర మరి కాసేపట్లో జరిగింది. పెద్ద ఎత్తున ఆయన అభిమానులు అదేవిధంగా అనుచరులతో పాటు వారందరూ కూడా కిర్లంపూడిలోని ఆయన నివాసానికి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో మొత్తం మీద అయితే అక్కడ ఒక ఉత్కంఠ వాతావరణం, ఉద్విగ్నభరితమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది అని చెప్పుకోవచ్చు. తమ అభిమాన నాయకుడు ఇక లేరన్న మరణ వార్త విని ఆయన అభిమానులు, ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కూడా ఆయనకు రాజకీయ నేతలు అదేవిధంగా ఆయన సన్నిహితులు నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి.